హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ద మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయిన మత్తు వదలరా 2 మూవీ చూసి రావడం జరిగింది. నాకైతే పర్సనల్గా మత్తు వదలరా మూవీ అయితే చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే ఎటువంటి అంచనాలు లేకుండా అప్పట్లోనే మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడైతే ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలానే సత్య కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే ఈ మూవీకి అయితే వెళ్ళాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే యేసు అండ్ బాబు అప్పుడైతే ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ఈ టీంలో జాయిన్ అవుతారు. సో లైఫ్లో సెటిల్ అవ్వాలని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఒక ప్లాన్ అయితే వేస్తారు. సో అసలు వీళ్ళు ఈ టీంలో ఎలా జాయిన్ అయ్యారు, అసలు వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అండ్ అలానే వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫన్ ఎలిమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ సత్య గారు అయితే కామెడీ టైమింగ్తో ఇచ్చి పడేస్తారని చెప్పాలి. మూవీ మొత్తాన్ని తన షోల్డర్స్ మీద క్యారీ చేశారు అనడంలో ఏమాత్రం అసక్తి లేదు. ఈయనైతే మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో నాకు అనిపిస్తుందండి. ఎప్పటికైనా మన డైరెక్టర్లు కళ్ళు తెచ్చుకొని ఈయనకి మంచి క్యారెక్టర్స్ రాసి యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఈయన కనిపించిన ప్రతి సీన్కి కూడా ఆడియన్స్ అయితే క్లాప్ చేసి నవ్వుకున్నారని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సత్య బ్రో యూ నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. అలానే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై డైరెక్టర్ అండి చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ కానీ అలాంటి ఐడియాస్ ఏం తీసుకోలేదండి. తీసుకున్న కంటెంట్ చాలా బాగా ఇంప్రెసివ్గా ప్రెజెంట్ చేశారు. అది ఉంటే చాలు కదా మూవీకి. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య గారు హ్యాండిల్ చేస్తే మాత్రం సెకండ్ హాఫ్ అంతా కూడా డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడండి. ఇంటర్వెల్కి రివీల్ చేసే ట్విస్టులు కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో కొద్దిగా ప్రెడిక్టబుల్గా అనిపించినా కానీ వాటికి ఇచ్చే రీజనింగ్ కానీ అవి రివీల్ చేసే ప్లేస్ చేసే పాయింట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ పార్ట్ 1లో తీసుకున్న పాయింట్ని ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా చాలా తెలుగుగా అయితే లింక్ చేశారు పార్ట్ 2 కూడా. ఇక క్లైమాక్స్ అయితే అస్సలు మిస్ అవుతుందండి. క్లైమాక్స్లో అయితే ఎండ్ కార్డ్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయాను. సో హ్యాపీ బర్త్డే మూవీ తర్వాత ఇది నాకు కంబ్యాక్ అన్నట్టుగా వేశారు డైరెక్టర్ అయితే. ఇక బీజిఎం బై కాలభైరవ అండి టూ గుడ్ అని చెప్పాలి. సౌండ్ మిక్సింగ్ కానీ ఆ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సీన్స్ని ఎలివేట్ చేసింది బాగా. ఇక్కడ కామెడీ సీన్స్లో కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేశారు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ టూ గుడ్ అనిపించాయండి. టెక్నికల్గా అయితే ఈ మూవీ అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది. సో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం యాక్షన్ సీక్వెన్స్లో అయితే చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా బాగా స్టిక్ అయి ఉంటాం యాక్షన్ సీక్వెన్సెస్కి. అండ్ ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా బ్లెండ్ చేశారండి. బట్ ఆ సెకండ్ హాఫ్లో ఉండదండి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది మూవీ అంతా కూడా. సో అందువల్ల అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా మన ఇన్వాల్వ్మెంట్ అయితే తక్కువగా అనిపిస్తుంది. అండ్ అలానే కొన్ని సీన్స్ అయితే కావాలని ఇరికిచ్చినట్టుగా అనిపించింది సెకండ్ హాఫ్లో. ఎస్పెషల్లీ వెనిల్ కిషోర్ గారు కామెడీకి వచ్చే ట్రాక్ ఒకటి ఉంటుందండి ప్రీ రిలీజ్ ఇవ్వట్లేదు. అదే ఆన్ పేపర్ బాగానే రాసుకున్నారు కానీ ఎందుకు ఆన్ స్క్రీన్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారు రెఫరెన్స్లు అయితే తెగ వాడేశారండి. డైరెక్టర్ అయితే మంచి చిరంజీవి గారు ఫ్యాన్ అనుకుంటా. క్లైమాక్స్లో సత్య గారికి రెఫరెన్స్ బాగానే అనిపించింది కానీ బాగానే వర్కౌట్ అయింది కూడా. బట్ అక్కడ కొద్దిగా ప్లేస్మెంట్ అయితే ఆడ్గా అనిపించింది. అండ్ కామెడీ అయితే బాగా డామినేట్ చేయడం వల్ల అయితే కొన్ని సీరియస్ సీన్స్ కూడా మనకైతే కామెడీగా అనిపించి ఇంపాక్ట్లెస్గా అనిపించాయి. అట్లీస్ట్ అన్ని సీన్స్ కాకపోయినా కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఇంకొంచెం మంచిగా ప్లే అయ్యి సీరియస్గా ఈ కామెడీని కొద్దిగా తగ్గించుంటాయి. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్గా అనిపించింది అండి. ఇంకొద్దిగా స్ట్రాంగ్గా రాసుకుంటే చాలా బాగుండేది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్య అయితే టూ గుడ్ అని చెప్పాలండి. ఇంకా సింహ కూడా బాగానే చేసాడని చెప్పాలండి. క్లైమాక్స్లో అయితే మంచి లీడ్ తీసుకున్నాడు అనిపించింది. ఇంకా ఫరియా కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడిందేమో అనిపించింది. ఇంకా రోహిణి అజయ్ వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళైతే బాగానే న్యాయం చేశారండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక మంచి సీక్వెల్ అని చెప్పాలి. పార్ట్ 1కి ఏమాత్రం తగ్గకుండా పార్ట్ 2ని చాలా బాగా ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా చూపించారు. సో ఇంకెందుకు ఆలస్యం ఈ మంచి కామెడీ ఫిల్మ్ని అయితే మీరైతే మిస్ అవ్వద్దు. వీకెండ్కి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.